భారతీయ న్యాయ సంహితలోని అధ్యాయం 3 గురించి ఈ వీడియోలో అధ్యాయం 3లోని సెక్షన్ 14 సెక్షన్ 15 గురించి చర్చిద్దామండి. సో అధ్యాయం 3 దేని గురించి చర్చిస్తుందంటే నేరములు కొన్ని మినహాయింపులు, జనరల్ ఎక్సెప్షన్స్. సో ఆ విధంగా సెక్షన్ 14 దేని గురించి తెలియజేస్తుందంటే చట్టపరముగా అధికారము గలదని భావించి చేయు చర్యలు నేరములు కావు. అంటే ఒక వ్యక్తి చట్ట ప్రకారము చేయవలసిన విధిని నిర్వర్తించే క్రమంలో చేపట్టే చర్యలు నేరములుగా పరిగణింపబడవు. అలాగే ఒక వ్యక్తి తాను తన విధిని సక్రమంగా నిర్వర్తిస్తున్నాననే భావనతో, సద్భావముతో ఒక విషయమును తప్పుగా అర్థం చేసుకొని చేయు చర్యలు కూడా నేరములుగా పరిగణింపబడవు. అయితే చట్టమును సరిగా అర్థము చేసుకునకుండా చేయు చర్యలకు ఈ మినహాయింపు అన్వయించదు. ఉదాహరణలు చూద్దామండి. ఒకటో ఉదాహరణ, ఏ అనే సైనికుడు తన ఉన్నతాధికారి ఆజ్ఞ ప్రకారము జనసమూహంపై కాల్పులు జరిపాడు. ఇక్కడ ఏ నేరము చేసినట్లుగా పరిగణింపబడదు. అంటే తన పై అధికారి సుపీరియర్ ఆఫీసర్ సో ఏ అనే సైనికుడికి జనసమూహంపై కాల్పులు జరపమని చెప్పాడండి చట్ట ప్రకారంగా. సో ఏ కాల్చాడు, సో ఏ నేరము చేసినట్లుగా పరిగణింపబడకూడదు ఇక్కడ. సో రెండవ ఉదాహరణ, ఏ ఒక న్యాయస్థానంలోని ఉద్యోగి వైని అరెస్ట్ చేయవలసిందిగా ఏని న్యాయస్థానము ఆజ్ఞాపించింది. వైని గురించి పూర్తి వివరములు సేకరించి కూడా వై అనుకోని పొరపాటున జడ్ను అరెస్ట్ చేశాడు ఏ. అయితే ఏ నేరము చేసినట్లుగా పరిగణింపబడకూడదు. ఓకేనా? సో ఏ ఒక న్యాయస్థానంలోని ఉద్యోగి, ఆ న్యాయస్థానము ఏం చెప్తుందంటే వైని అరెస్ట్ చేయమని చెబుతుంది. కానీ బాగా విచారణ జరిపి ఏ వైకి బదులు జడ్ను అరెస్ట్ చేశాడండి, అంటే బై మిస్టేక్లో చేశాడు. సో ఇక్కడ ఏ నేరము చేసినట్లుగా పరిగణింపబడకూడదు. సో బై మిస్టేక్ అన్నట్టు. కానీ చట్టము గురించి తెలియదనుట ఒక వ్యక్తిని నేరము నుండి తప్పించదు. ఆ కారణముపై శిక్ష తప్పించుకొనలేడు. అయితే శిక్ష ఎంతవరకు విధించవచ్చు అనే విషయంలో ఆ వాదనకు తగిన విలువ ఇవ్వబడుతుంది. శిక్ష యొక్క తీవ్రతను తగ్గించుటకు ఆ వాదన ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనకేందంటే అండి, శిక్ష చట్టము నాకు తెలియకుండా చేశానని చెప్పేసి కొందరు వాదిస్తుంటారు. కానీ ఆ కారణంపై శిక్షను తప్పించుకోలేరు ఎవరు. అయితే తెలియదు కాబట్టి శిక్ష ఎంతవరకు విధించవచ్చు అనే విషయంలో కొంతవరకు విలువ ఇవ్వబడుతుందండి. సో శిక్ష యొక్క తీవ్రతను తగ్గించుటకు ఆ వాదన ఉపయోగపడవచ్చు. నాకు చట్టము తెలియదనే వాదన ఉపయోగపడవచ్చు. ఓకే, సెక్షన్ 14 ఇదే అండి. ఇప్పుడు సెక్షన్ 15 ఏమి తెలియజేస్తుందంటే న్యాయమూర్తుల చర్యలు నేరములుగా పరిగణింపబడవు. సో చట్ట ప్రకారము తనకు సంక్రమించిన అధికార పరిధిలో వ్యవహరిస్తున్నాననే విశ్వాసముతో, సద్భావముతో ఒక న్యాయమూర్తి చేయు చర్యలు నేరములుగా పరిగణింపబడవు. సో ఒక న్యాయమూర్తి ఏంటంటే అధికార పరిధిలోనే వ్యవహరిస్తున్నానని విశ్వాసముతో, సద్భావంతో కొన్ని చర్యలు చేస్తారు. సో అవి నేరములుగా పరిగణింపబడవు. కొందరికి ఉరిశిక్ష ఇస్తారు, కొందరికి యావజ్జీవ కారాగార శిక్ష ఇస్తారు, కొందరికి సో వాళ్ళ సద్భావముతో మంచి జరగాలనే ఉద్దేశంతో కొన్ని శిక్షలు కఠినంగా వేస్తారు. సో ఇలాంటి న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు వాటికి అవి నేరములుగా పరిగణింపబడవు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, న్యాయమూర్తులు జారీ చేయు ఉత్తర్వులు, వెలువరించు తీర్పులకు సంబంధించి వారిపై కేసు దావాలు చేయుటకు వీలు లేదు. ఇది ఒక సాధారణ సూత్రము. ఆ సాధారణ సూత్ర ప్రాతిపదికపై ఆధారపడి ఈ సెక్షన్ రూపొందించబడినది. న్యాయమూర్తులు వెలువరించే తీర్పులు, ఇతర ఉత్తర్వులకు ఆ మాత్రం రక్షణ లేనిదే వారు తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేరు. అయితే
వారు తమకు కల్పించబడిన రక్షణ కవచమును దుర్వినియోగం చేసి అక్రమములకు పాల్పడిన ప్రత్యేక సందర్భములకు ఈ సెక్షన్లోని మినహాయింపు వర్తించదు. ఒక న్యాయమూర్తి తనకు అధికారము కలదనే భావంతో ఉండి సద్భావముతో తన అధికార పరిధిని మించి వ్యవహరించిన సందర్భంలో కూడా ఈ సెక్షన్ అన్వయిస్తుంది. అయితే ఒక న్యాయమూర్తి తనకు గల కార్యనిర్వహణాధికారములను వినియోగించు సందర్భంలో జారీ చేయు ఉత్తర్వులకు ఈ సెక్షన్ అన్వయించదు. ఉదాహరణకు తన క్రింది ఉద్యోగుల నియామకము, బదిలీ, సెలవు మంజూరు చేయడం మొదలైనవి. సో ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు న్యాయమూర్తి యొక్క తనకు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించకూడదన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఈ వీడియోలో మనము సెక్షన్ 14, సెక్షన్ 15 చూసాము. సో భారతీయ న్యాయ సంహిత అధ్యాయం 3లోని జనరల్ ఎక్సెప్షన్స్లో. థ్యాంక్ యూ.